ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భూపాలపల్లి దిక్కు నీలగిరి చెట్ల దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ తోట ఉందట, బాగానే పెద్దది. ఒకసారి వెళ్ళి ఎలా ఉంది, ఫ్లవరింగ్ పనిచేస్తుందా పనిచేస్తుందా చూద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం లోపల దిగుతున్నాం. ఇప్పుడు చూస్తున్నారా, ఇది అంతా ఇది ఫైర్ ఎక్స్టెన్షన్ అంట పెడతారు. మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని పూత చూద్దాం. నేను కూడా చూడలేదు. చూడండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కొంచెం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జామాల చెట్ల దగ్గర ఉన్నాం. యూకలిప్టస్ అని ఇంగ్లీష్లో అంటారు, ఇంకోటి తెలుగులో జామాయిల చెట్లు అంటారు. ఏంటంటే ఈ ఫ్లవరింగ్ లేదు, పెద్ద చెట్లకు ఉంటుంది, చిన్న చెట్లకు ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు నో యూస్. ఏంటంటే ఇదంతా కొట్టేసారు. మళ్ళీ చూడండి కింద అంతా. సో ఫ్రెండ్స్, కింద వచ్చి కింద చూడండి ఒకసారి, అంతా కొట్టేసారు. ఇది పెద్దగైనాక కట్ చేస్తారు ఫ్రెండ్స్. కట్ చేసి దీన్ని పేపర్కి వేస్తారు. అంటే పేపర్ మన చదువుకున్న బుక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈ చెట్టుతో తయారవుతాయట. ఇది ఎక్కడంటే అనుగుతండ, చిట్యాల మండల్, భూపాలపల్లి డిస్టిక్లో ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి ఫ్లవరింగ్ అనేది ఎలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. చూస్తున్నారు కదా, స్మెల్ అంటే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, జ్వరం వస్తే వెల్లుల్లిలో వేసుకొని స్నానం చేస్తారు. బాడీ అనేది చాలా రిలీఫ్ ఉంటుంది. బాడీ పెయిన్స్ కూడా చాలా ఉపయోగం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా అవి జ్వరాలు వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా ఒకసారి వెల్లుల్లిలో వీటితో స్నానం చేయండి. ఎంత ఫ్రీనెస్ ఉంటుందో మీరు కూడా ఒకసారి ఆస్వాదించండి. నా గుర్తుంది, మా చిన్నప్పుడు మా వాళ్ళు అయితే నాకు నా బాడీ పెయిన్స్ అంటే మన వర్క్కి వెళ్తే కాళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు నాకు వీళ్ళతోటి స్నానం చేయించారు. జ్వరం వచ్చినా కూడా చేయించారు. నాకు కొంచెం ఐడియా ఉంది. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా జ్వరాలు వస్తే ఇట్లా ఏమైనా వస్తే దీంతో ఒకసారి స్నానం చేయండి. ఎంత రిలీఫ్నెస్ ఉంటుంది మీకు కూడా అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోస్ కోసం మన ఎంఎస్ బీకీపీని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఫ్లవరింగ్ ఎక్కడన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వాడికి మేము వచ్చి విజిట్ అవుతాం ఫ్రెండ్స్. ఇది ఎవరు చెప్పారంటే ఫ్రెండ్స్, మాకు కూడా ఒక మన యూట్యూబ్లోనే కామెంట్ చేశారు, ఇట్నే ఇక్కడ ఫ్లవరింగ్ ఉందని చెప్తే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చి నేను చూసా, ఆయన కొంచెం ఇక్కడ లేడట, వేరేక్కడ బయట ఉన్నట కామెంట్ చేసినానే. వచ్చి చూసినాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి విజిట్ కాండి, చూడండి, చాలా బాగుంది ఇక్కడ. ఎక్కడ ఉన్న ఫ్లవరింగ్ మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మేము వచ్చి విజిట్ ఇస్తాం, మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం అది. ఓకే ఫ్రెండ్స్, మీరు చెప్తారని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.